సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. 3 రోజుల విచారణ నివేదికను సిట్కు అందించారు దిశ ఏసీబీ దైవప్రసాద్. టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటుగా సాయి కృష్ణ తల్లి స్టేట్మెంట్, పోలీసుల స్టేట్మెంట్ ను నివేదిక రూపంలో సిట్కు అందించారు. ఈ నివేదికపై సిట్ చీఫ్ రవిప్రకాష్ సమీక్ష జరిపి తదుపరి చేపట్టాల్సిన విచారణపై సిట్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. పూర్తి స్థాయి నివేదిక ఆధారంగా సోమవారం నుంచి సిట్ అధికారులు విచారణ కొనసాగించబోతున్నారు. ఇక సిట్ దర్యాప్తులో వేగం పెంచడంతో సిఐ నాగరాజు చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. ఇప్పటికే సిఐ నాగరాజును సస్పెండ్ చేసింది ప్రభుత్వం. సోమవారం ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సిఐ నాగరాజు ఆయన నివాసంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రశ్నించారు. సిఐ నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సాయి కృష్ణ శవాన్ని శ్మశాన వాటికలో దహనం చేశారని ఆయన తల్లి ఆరోపించడంతో అక్కడ విచారించారు. పటమట సిఐ పవన్ కిషోర్ కృష్ణలంకలోని స్వర్గపురికి వెళ్లి కంప్యూటర్లో ఆయా తేదీల్లో దహనం చేసిన మృతదేహాల వివరాలను పరిశీలించారు. మృతదేహాల వివరాలు నమోదు చేసిన పుస్తకాన్ని పరిశీలించారు. ఆపరేటర్ భాష, కాటికాపరి శివ మొబైల్లను స్వాధీనం చేసుకుని విచారణకు తీసుకెళ్లారు. గత నెల 23 నుంచి 26 వరకు అంత్యక్రియలు జరిగిన అనాథ శవాల వివరాలను తీసుకున్నారు. మే 23న రాత్రి 8 గంటల సమయంలో 45, 50 ఏళ్ల వయసున్న 2 అనాథ మృతదేహాలు పోలీసులు స్వర్గపురికి తెచ్చినట్టుగా సిబ్బంది తెలిపారు. వీటిలో ఒకదాన్ని బస్టాండ్ వద్ద, మరొకటి కాళికామాత గుడి ఎదుట గుర్తించారు. వాటిని అక్కడ ఉంచేందుకు సిబ్బంది తొలుత నిరాకరించినట్లుగా, అనంతరం డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ సిఫార్సుతో ఫ్రీజర్లో ఉంచి 24 గంటల మధ్యాహ్నం దహనం చేసినట్టుగా చెప్పారు.